ఓం శ్రీ మాత్రే నమః. ఏప్రిల్ 2వ తేదీ శ్రీ పరాభవనామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతువు గురువారం. తిథి చైత్ర పూర్ణిమ. ఉదయం 6:38 వరకు. తదుపరి పాడ్యమి. నక్షత్రం హస్త. సాయంత్రం 4:47 వరకు. వర్జ్యం రాత్రి 1:18 నుంచి 3 గంటల వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:01 నుంచి 10:50 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:54 నుంచి 3:42 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అమృతకాలం ఉదయం 11:18 నుంచి 12:59 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుంచి మధ్యాహ్నం 12:44 వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:37 నుంచి 5:23 వరకు. సూర్యోదయం ఉదయం 5:50. సూర్యాస్తమయం సాయంత్రం 6:36. ఈరోజు విశేషం చైత్ర పౌర్ణమి, హనుమాన్ విజయోత్సవం. ఈ గురువారం నిజంగా చాలా ప్రత్యేకమైనది. ఈరోజు ఆధ్యాత్మికంగా, మానసికంగా ఒక గొప్ప శక్తినిచ్చే అద్భుతమైన సమయం. చైత్ర పౌర్ణమి అంటేనే ప్రకృతి అంతా నిండుగా కాంతితో కళకళలాడుతూ ఉంటుంది. పైగా ఇది గురువారం రావడం మరీ విశేషం. దైవ చింతనకి, మానసిక ప్రశాంతతకి ఇది ఒక గొప్ప అవకాశం. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో, అందున భక్తుల గుండెల్లో కొలువున్న కొండగట్టు అంజన్న విజయోత్సవం, హనుమాన్ జయంతి వేడుకలంటే అది ఒక పెద్ద పండుగ. తెలుగు సంవత్సరాది మొదలైన తరువాత వచ్చే మొదటి పున్నమి ఇది. చంద్రుడు పూర్తి కళలతో నిండుగా మెరిసిపోతూ భూమి మీద ఉన్న అమృతాన్ని కురిపిస్తున్నాడా అన్నట్లు ఉంటుంది ఈరోజు. పురాణాల ప్రకారం ఈ రోజే శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో వచ్చి వేదాలను రక్షించాడని అంటారు. అంటే జ్ఞానానికి, ధర్మానికి పునాది పడిన రోజు అన్నమాట. అందుకే ఈ రోజు చేసే ఏ చిన్న దానమైనా, పూజ అయినా 100 రెట్ల ఫలితాన్ని ఇస్తుందని పెద్దలు చెబుతారు. పౌర్ణమి రోజు మనసు చాలా సున్నితంగా, భావోద్వేగాలతో నిండి ఉంటుంది. అలాంటి సమయంలో భగవంతుడి మీద దృష్టి పెడితే మనలోని ఆందోళనలు తగ్గి గుండె నిండా ధైర్యం నిండుతుంది. ఇక ఈరోజు అసలైన విశిష్టత హనుమాన్ విజయోత్సవం. చాలా మందికి ఒక సందేహం ఉంటుంది, హనుమాన్ జయంతి ఎప్పుడు అని. కొందరు వైశాఖ మాసంలో చేస్తారు, మరికొందరు ఈ చైత్ర పౌర్ణమి నాడు జరుపుకుంటారు. అయితే ఈ చైత్ర పౌర్ణమి నాటి వేడుకను విజయోత్సవంగా పిలుస్తారు. అంటే స్వామివారు తన శక్తిని చాటి చెప్పిన సందర్భం అన్నమాట. ప్రముఖ క్షేత్రం కొండగట్టులో ఈరోజు చిన్న హనుమాన్ జయంతి వేడుకలు కన్నుల పండుగగా జరుగుతాయి. వేల సంఖ్యలో భక్తులు హనుమాన్ దీక్షలు తీసుకుని, ఇరుముడి కట్టుకుని కొండగట్టు అంజన్న దర్శనానికి వెళ్తారు. ఆ కాషాయ వర్ణం జై శ్రీరామ్ అనే నినాదాలతో కొండలన్నీ మారుమోగిపోతుంటే వచ్చే ఆ వైబ్రేషన్ అనుభవిస్తేనే తెలుస్తుంది. ఆంజనేయ స్వామి అంటేనే అపారమైన భక్తికి, తిరుగులేని శక్తికి నిదర్శనం. ఒక సామాన్య మనిషికి తన జీవితంలో ఎదురయ్యే కష్టాలను తట్టుకునే గుండె నిబ్బరాన్ని ఇచ్చేవాడు హనుమంతుడు. అందుకే ఈరోజు ఆయన్ను స్మరిస్తే భయం దరిచేరదు. ఈరోజు స్వామివారి పూజ విషయానికి వస్తే మీరు ఏదో పెద్ద పెద్ద క్రతువులు చేయనక్కర్లేదు. భక్తితో తలుచుకుంటే చాలు. ఉదయాన్నే లేచి వీలైతే తలస్నానం చేసి ఇంట్లో దీపం వెలిగించుకోండి. హనుమంతుడికి ఇష్టమైన సింధూరం అంటే మనకి దొరికే కుంకుమతో లేదా గంధంతో స్వామికి అలంకరణ చేయండి. ఈరోజు హనుమాన్ చాలీసా చదవడం వల్ల కలిగే మానసిక ప్రశాంతత అంతా ఇంత కాదు. ఈరోజు హనుమాన్ చాలీసా మనం చదువుతుంటే మనలోని అజ్ఞానం పోయి మంచి ఆలోచనలు వస్తాయి. ఒకవేళ మీకు చదవడం రాకపోయినా, విన్నా కూడా ఆ శబ్ద తరంగాలు మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని నింపుతాయి. స్వామికి నైవేద్యంగా అరటి పండ్లు, వడపప్పు, పానకం పెడితే ఆయన చాలా సంతోషిస్తారు. ముఖ్యంగా ఈరోజు ఆంజనేయ స్వామికి తమలపాకుల పూజ చేయడం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది. అంటే మీరు ఏదైనా పని మొదలుపెట్టి ఆగిపోయి ఉంటే ఈరోజు స్వామిని ప్రార్థించడం వల్ల ఆ అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఈ పూజ వల్ల వచ్చే ఫలితం ఏంటి అని మీరు అడగవచ్చు. ఈ రోజుల్లో అందరికీ ఏదో ఒక భయం, ఒత్తిడి, రేపటి గురించి ఆందోళన ఉంటాయి. హనుమంతుడు అంటేనే రామదూత, అంటే మంచి వార్తను మోసుకొచ్చేవాడు అని అర్థం. ఈరోజు ఆయన్ను పూజించడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శని దోషాలు ఉన్నా, గ్రహగతులు అనుకూలించకపోయినా ఆంజనేయుణ్ణి పూజిస్తే అవన్నీ దూరమవుతాయి. ఎందుకంటే సాక్షాత్తు శనిదేవుడే హనుమంతుడికి అభయం ఇచ్చాడు, నీ భక్తులను నేను ఏమీ చెయ్యను అని. కాబట్టి మానసిక ఆరోగ్యం కోసం, కుటుంబ సౌఖ్యం కోసం ఈరోజు పూజ చాలా ముఖ్యం. అలాగే చైత్ర పౌర్ణమి కాబట్టి సాయంత్రం వెన్నెల్లో కాసేపు గడపడం లేదా చంద్రుడికి అర్ఘ్యం ఇవ్వడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. చివరగా ఒక్క మాట, దేవుడి పూజ అంటే కేవలం ఫోటో ముందు కూర్చోవడం మాత్రమే కాదు.
హనుమంతుడిలో ఉన్న సేవా నిరతిని, క్రమశిక్షణను మనం అలవర్చుకోవాలి. తోటి వారికి సహాయం చేయడం, అబద్ధం ఆడకుండా ఉండడం, కష్టాల్లో ఉన్న వారికి ధైర్యం చెప్పడం ఇవే స్వామికి మనమిచ్చే నిజమైన కానుకలు. ఏప్రిల్ 2వ తేదీన ఆ కొండగట్టు అంజన్న దీవెనలు మీ మీద, మీ కుటుంబం మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రోజు మీ మనసులో ఏ కోరిక కోరుకున్నా అది నెరవేరాలని, హనుమంతుడి విజయం మీ జీవితంలో కూడా ప్రతిఫలించాలని ఆశిస్తున్నాను. ఈ పౌర్ణమి రోజు జై హనుమాన్ అని కానీ, లేదా మీ ఇష్టదైవ నామాన్ని కానీ మనస్ఫూర్తిగా ఒక్కసారైనా తలుచుకొని కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియోని లైక్ చేయండి. ఆ స్వామి వారి దివ్యానుగ్రహాన్ని పొందండి. అలాగే ఈరోజు దేశ విదేశాలలో పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకునే భక్తి సమాచారం ప్రేక్షకులందరికీ పేరు పేరున శుభాభినందనలు. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి శుభాలు జరుగుతాయి. సామాజిక పనుల్లో బిజీగా ఉంటారు. స్నేహితుడు లేదా బంధువుకు ఆర్థికంగా సహాయం చేస్తారు. ఆత్మవిశ్వాసంతో పనులు ప్రారంభించండి. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. వ్యాపారంలో స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. ఏకాగ్రత ముఖ్యం. ఆర్థిక అంశాలు బాగున్నాయి. బంధుమిత్రులతో ఆనందం కలుగుతుంది. ఒక విఘ్నం వచ్చిపోతుంది. సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. శుభవార్తన వింటారు. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ఉద్యోగ వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఈరోజు ఆనందోత్సాహాలతో గడిచిపోతుంది. కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. అంతటా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు. బంధుమిత్రులు కలుస్తారు. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. విద్యార్థులు బాగా శ్రమపడి చదివితే మంచి ర్యాంకులు సాధిస్తారు. వృత్తి నిపుణులకు రియల్ ఎస్టేట్ వారికి బాగుంటుంది. మీ కోపాన్ని తగ్గించుకోవాలి. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఇష్టదేవతను స్మరించండి. శుభవార్తలు వింటారు. మొత్తంగా ఈ రోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రోజు ఈ రాశి వారికి అభీష్ట సిద్ధి ఉంటుంది. నూతన ప్రణాళికలు పని ప్రారంభించవచ్చు. ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో విజయం సాధించవచ్చు. పోటీలో గెలిచే అవకాశం ఉంది. సలహా తీసుకుంటే అజాగ్రత్తను నివారించండి. ప్రేమ పరంగా ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించగలుగుతారు. కార్యాలు సకాలంలో పూర్తి చేయండి. ఉద్యోగంలో కలిసి వస్తుంది. ఉన్నత ఫలితాలు సాధిస్తారు. మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది. అనుకున్న ఫలితం వచ్చే వరకు శ్రమించాలి. పట్టుదల అవసరం. ఒక విషయంలో లాభపడతారు. వ్యాపార లాభం ఉంటుంది. శాంతి లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. కొంతకాలంగా ఉన్న చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ సమర్థవంతంగా పనులు పూర్తి చేస్తారు. అనుకోకుండా డబ్బు చేజారే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో మిక్కిలి శ్రద్ధ అవసరం. శారీరక శ్రమతో పాటు మానసిక ఆందోళన తప్పదు. చిన్న విషయాలకై ఎక్కువ శ్రమిస్తారు. వ్యాపారంలో భాగస్వాములు బాగా సహకరిస్తారు. మంచి లాభాలు గడిస్తారు. విద్యార్థులు చదువులో సులభంగా మంచి ఉత్తీర్ణతను సాధిస్తారు. వృత్తి నిపుణులకు ఇది చాలా అనుకూలమైన సమయం. డాక్టర్లకు పని ఒత్తిడి కొంచెం పెరుగుతుంది. టెక్నాలజీ రంగంలో ఉన్న వారికి అభివృద్ధి ఉంటుంది. సహోద్యోగులతో స్నేహంగా మెలగాలి. ప్రేమ వ్యవహారాలలో ఆచితూచి అడుగు వేయడం మంచిది. బంధువులను కలుసుకుంటారు. జీవిత భాగస్వామి నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. డబ్బు పట్ల జాగ్రత్తగా వ్యవహరించండి. ఇష్ట దైవాన్ని ధ్యానించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. మీరు ఇతరుల భావాలను అర్థం చేసుకుంటారు. తదనుగుణంగా నడుస్తారు. ఇది మీకు ఆత్మ సంతృప్తిని కలిగిస్తుంది. కార్యాలయంలో తోటి ఉద్యోగస్తులతో కష్టమైన సమస్యలను కూడా ఒత్తిడి లేకుండా పరిష్కరించుకుంటారు. ఇంటి అవసరాలకు డబ్బు ఖర్చు చేస్తారు. ముఖ్య కార్యాల్లో విజయం లభిస్తుంది. ఒక ప్రణాళిక ప్రకారం పనులు ప్రారంభించండి. ఇష్ట కార్య సిద్ధి లభిస్తుంది. ప్రతి విషయం బాగా లోతుగా ఆలోచించండి. ఇబ్బందులు ఎదుర్కొనే సామర్థ్యం లభిస్తుంది. మొహమాటం వద్దు. ఆవేశభరిత వాతావరణానికి దూరంగా ఉండాలి. అన్ని విధాలా ప్రశాంతంగా గడిచిపోతుంది. ఆదాయం మెరుగుపడుతుంది. స్నేహితులతో, బంధువులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది. కుటుంబ విషయాల్లో మార్పులు ఉంటాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. అనుకున్న పనులు పూర్తవుతాయి. డబ్బు బాగా పొదుపు చేస్తారు. సైన్స్, ఐటీ విద్యార్థులు చదువులో బాగా రాణిస్తారు. ఆర్ట్స్, హ్యుమానిటీస్, కళలకు సంబంధించిన విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. రాజకీయ, సామాజిక రంగాల వారు అభివృద్ధిని సాధిస్తారు. ఏ పనిని వాయిదా వేయవద్దు. ఆహారం విషయంలో నిర్లక్ష్యం వద్దు. బయటకు వెళ్లేటప్పుడు ఆదాయ అవకాశాలు పెరుగుతాయి. మీ దినచర్యను మార్చుకోవాలి. సమయ పాలన చేయాలి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.
సూర్యనారాయణమూర్తి ప్రార్థన చేయండి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రోజు ఈ రాశి వారికి మిశ్రమ కాలం నడుస్తోంది. మిమ్మల్ని మీరు నిరూపించడానికి చాలా అవకాశాలు ఉంటాయి. అవకాశాలను మళ్లీ తలుపు తట్టమని ఆలోచించండి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. తోబుట్టువులతో మంచి సంబంధాలు ఉంటాయి. ముఖ్య కార్యాల్లో జాగ్రత్త అవసరం. అవరోధాలను బుద్ధిబలంతో ఎదుర్కోవాలి. ముందస్తు ప్రణాళికలు అవసరం. ఉద్యోగంలో శ్రమ ఉంటుంది. నిరంతర సాధనతో సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక స్థితి బాగుంటుంది. ఎదురు చూస్తున్న పని ఒకటి అవుతుంది. ఒక మంచి జరుగుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో బాధ్యతలు పెరుగుతాయి. ఇల్లు మారే సూచనలు ఉన్నాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధన చింతన ఉండదు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అన్ని విధాల సుఖాన్ని పొందుతారు. ఉద్యోగంలో మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. విందులు, విహారాలు ఎక్కువగా ఉంటాయి. ఇంట్లో శుభకార్యాలు నిర్వహించడం గురించి ఆలోచిస్తారు. శుభవార్తలు వింటారు. విద్యార్థులు పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు. ఇంజనీర్లకు, ఐటీ నిపుణులకు, న్యాయవాదులకు అన్ని విధాలా బాగుంటుంది. కుటుంబ సభ్యులతో చిన్న వివాదాలు ఉండవచ్చు. ఏకాంతంగా ఉండేందుకు ఇష్టపడతారు. సామాజిక శ్రేయస్సు పని కోసం ఆర్థిక సహాయం అందిస్తారు. వ్యాపారస్తులకు సమయం కొంత మెరుగ్గా ఉంటుంది. తల్లిదండ్రులకు సేవ చేయండి. ఆంజనేయ స్వామికి పూజ చేయండి. అన్ని మంచి ఫలితాలు కలుగుతాయి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి చక్కటి ఫలితాలు ఉంటాయి. అభివృద్ధిని సాధిస్తారు. నైపుణ్యం పెరుగుతుంది. ఆశయం నెరవేరుతుంది. ఎంతమంది చెప్పినా మీ సొంత నిర్ణయమే కాపాడుతుంది. ఐశ్వర్యం లభిస్తుంది. ప్రయత్నాలు కార్యరూపాన్ని ఇస్తాయి. ఉద్యోగ రీత్యా కొంత ఒత్తిడి ఉంటుంది. సమయస్ఫూర్తిని ప్రదర్శించాలి. ఈరోజు మీకు ఆనందకరంగా ఉంటుంది. నూతన పని ప్రారంభించాలనుకుంటే అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోండి. ఇంటి అవసరాలకు డబ్బు ఖర్చు అవుతుంది. వీలైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండండి. ఆవేశపరిచేవారు ఉంటారు. ఆదాయం బాగుంటుంది. మీ నుంచి సహాయం పొందిన వారు మీకు అండగా నిలుస్తారు. ఆశించిన కొన్ని పనులు తేలిగ్గా పూర్తవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్న వారికి లాభాలు ఒక మోస్తరుగా ఉంటాయి. స్త్రీల మూలకంగా లాభాలు ఉంటాయి. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయాన్ని పొందుతారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సౌఖ్యంగా ఉంటారు. అత్యంత సన్నిహితులను కలుస్తారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు సమయం బాగుంది. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారు మంచి పురోగతిని సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. బ్యాంకర్లు, వ్యాపారులు, ఆర్థిక రంగంలో ఉన్న వారికి కాలం కలిసి వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలకు సంబంధించి ఆఫర్లు వస్తాయి. మరింత బాధ్యతలు పెరుగుతాయి. కార్యాలయంలో పనులు సమయానికి పూర్తి చేసుకుంటారు. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. దినచర్యలో మార్పులు చేసుకోవాలి. మీ స్నేహితుడి నుంచి మంచి సమాచారాన్ని పొందుతారు. మీ పిల్లలకు ఉన్న సమస్యలు తొలగిపోతాయి. విష్ణుమూర్తిని స్మరించండి. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు రాశి వారికి విజయావకాశాలు పెరుగుతాయి. ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయం మంచిది కాదు. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి. ప్రతి పని ఏకాగ్రతతో చేయండి. లక్ష్య సాధనలో అడ్డంకులు ఎదురైనా కార్యసిద్ధి ఉంటుంది. కొన్ని విషయాల్లో స్వల్ప ఇబ్బందులు ఉంటాయి. అవసరాలకు ధనం అందుతుంది. శత్రుపీడ ఉంది. సంయమనంతో మాట్లాడాలి. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఒక పనిలో లాభపడతారు. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆడపిల్లలకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పాత పనులన్నీ పూర్తి చేయడానికి మీకు అవకాశం లభిస్తుంది. ఈ రోజులో రెండో భాగంలో మీరు మీ స్నేహితులు లేదా సన్నిహితులతో సమావేశమయ్యేలా ప్లాన్ చేసుకుంటారు. వ్యాపారంలో ఎలాంటి రిస్క్ తీసుకోకండి. ఉద్యోగానికి సంబంధించి విదేశాల నుంచి ఆఫర్ అందుతుంది. మీ పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఒక దీర్ఘకాలిక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. అద్భుతమైన అవకాశాలను పొందుతారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. ముఖ్యమైన శుభవార్తలు వింటారు. ఆత్మీయుల సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. అనుకోకుండా డబ్బు చేతికి అందుతుంది. నూతన వస్తు ఆభరణాలు సేకరిస్తారు. ఉద్యోగంలో అధికారుల నుంచి మెప్పు పొందుతారు. విద్యార్థులకు సమయం చాలా అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించాలి. వృత్తి నిపుణులకు, చిన్న వ్యాపారులకు అనుకూలమైన సమయం. మీరు చేసే అన్ని పనుల్లో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం బాగుంటుంది. మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. అవసరమైన వారికి సహాయం చేస్తారు. మొత్తంగా ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి ఉత్తమ కాలం నడుస్తోంది. పాత బకాయిలను చెల్లించడంలో మీరు విజయం సాధించవచ్చు. కొన్ని ముఖ్యమైన వస్తువులను షాపింగ్ చేయాల్సి ఉంటుంది. మీ జేబులో ప్రత్యేక శ్రద్ధ వహించండి. మీ పనిలో ఉపయోగపడని వాటిని కొనకండి. మీ అసలు ఆలోచనలను ఇష్టపడతారు. విద్యాపరంగా విద్యార్థులకు ఈరోజు బాగుంటుంది.
జబ్బు పడిన వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. సకాలంలో అనుకున్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగంలో శుభ ఫలితం ఉంటుంది. వ్యాపారంలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. సమస్యను స్వయంగా పరిష్కరించుకోండి. దైవ బలం రక్షిస్తుంది. ఉత్సాహం తగ్గకూడదు. భవిష్యత్తు బాగుంటుంది. ప్రశాంత జీవనం కొనసాగుతుంది. ఆరోగ్యం శుభప్రదం. ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగంలో అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. తోబుట్టువులతో ప్రేమగా మర్యాదగా ప్రవర్తించండి. వృత్తి, ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. సంతానం కలిగే సూచనలు ఉన్నాయి. స్నేహితులకు కానీ మరెవరికైనా సరే ఏ విషయంలోనూ హామీలు ఇవ్వవద్దు. దెబ్బతింటారు. విద్యార్థులు చదువులో పురోగతి చెందుతారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఐటీ రంగంలోని వారికి అనుకూలమైన సమయం. మీరు తలపెట్టిన పనిలో విజయం సాధిస్తారు. సహోద్యోగులు స్నేహపూర్వకంగా ఉంటారు. పని బాగా సాగుతుంది. అపరిచితులతో పరిచయం పెంచుకోవద్దు. మీ మాటపై నిలబడండి. క్రమశిక్షణ పాటించండి. వైవాహిక జీవితంలో మధురానుభూతి ఉంటుంది. పిల్లలతో సమయం గడపగలుగుతారు. దుర్గా స్తోత్రం చదవాలి. మొత్తంగా ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి లక్ష్యం సిద్ధిస్తుంది. మీరు చాలా బిజీగా ఉంటారు. కొన్ని ముఖ్యమైన పనుల్లో బిజీగా గడుపుతారు. ఈరోజు ఎవరికైనా అప్పు ఇచ్చే ముందు 1-2 సార్లు ఆలోచించండి. మీ బడ్జెట్ను పరిగణలోకి తీసుకోండి. లేకుంటే మీకు సమస్యలు ఉండవచ్చు. ఈరోజు మీకు సాధారణంగా ఉంటుంది. ఆర్థిక అంశాలు బాగున్నాయి. ఉద్యోగంలో శుభ ఫలితం ఉంటుంది. అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారంలో ఆటంకాలు ఉంటాయి. శ్రద్ధ పెంచండి. మిత్రులతో మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుంది. తగినంత విశ్రాంతి అవసరం. ఏది ఎక్కువగా ఆలోచించకండి. వివాదాలకు దూరంగా ఉండాలి. ఆదాయం పెరిగి ఆర్థికంగా కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. అయితే ఖర్చులు బాగా పెరిగే సూచనలు ఉన్నాయి. వాటి పట్ల జాగ్రత్త వహించండి. ఆపదలో స్నేహితులు ఆదుకుంటారు. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం గురించి జాగ్రత్త పడడం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విదేశీయాన ప్రయత్నాలకు మార్గం సుగమం అవుతుంది. కుటుంబ కలహాలకు దూరంగా ఉంటే మేలు. సహనం అన్ని విధాలా శ్రేయస్కరం. డబ్బును పొదుపుగా వాడతారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. విద్యార్థులు శ్రమ పడితే చదువులో మంచి ఫలితాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్, రాజకీయాలు, సామాజిక సేవా రంగాల వారికి సమయం అనుకూలం. ఆకస్మిక ప్రయాణాలు చేసే సూచనలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాలలో జాగ్రత్తగా ఆలోచించి ముందడుగు వేయాలి. విదేశాలకు వెళ్లే వారికి వీసా సమస్య తేలిగ్గా పరిష్కారం అవుతుంది. అలాగే ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మర్యాదగా మాట్లాడండి. చెడు మాటలు ఉపయోగించవద్దు. బంధువుతో సమావేశం ఉండవచ్చు. ఖర్చులను నియంత్రించండి. ప్రభుత్వ కార్యకలాపాలు పూర్తవుతాయి. ఇష్టదైవ స్మరణ శక్తినిస్తుంది. మొత్తంగా ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు రాశివారు ప్రతి పని శ్రద్ధగా చేయాలి. గత అనుభవంతో పనిచేస్తే విజయం లభిస్తుంది. ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఆత్మవిశ్వాసం రక్షిస్తుంది. బుద్ధి బలంతో పనిచేస్తే ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి. అపార్థాలకు తావివ్వకండి. అన్ని విధాలా అనుకూలమైన సమయం. ఈరోజు నిర్మాణాత్మకంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు కార్యాలయంలో మీ ప్రభావం, ప్రాముఖ్యత పెరుగుతాయి. సాయంత్రం కొన్ని నిత్యావసరాల కోసం షాపింగ్ చేయవచ్చు. ఇంట్లో పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. సంయమనంతో, అవగాహనతో వ్యవహరించండి. వాదనలు మానుకోండి. అనేక అవరోధాలు ఉంటాయి. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఈరోజు ఫలిస్తాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ఉన్నత విద్య కోసం సంతానంలో ఒకరు దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. స్వల్ప అనారోగ్య సూచనలు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అనారోగ్య బాధల వల్ల బలహీనులవుతారు. అధికార బాధలు తొలగిపోతాయి. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. బంధుమిత్రుల నుంచి ఊహించని విధంగా సహాయం అందుతుంది. శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. విద్యార్థులు, ఉపాధ్యాయుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. పనులు పూర్తి కావడం కోసం ఎక్కువగా తిరగాల్సి వస్తుంది. కానీ సకాలంలో మీ పనులను పూర్తి చేస్తారు. ఐటీ, వృత్తి నిపుణులకు, రియల్ ఎస్టేట్ వారికి సమయం అన్ని విధాలా బాగుంది. పాత స్నేహితులను కలుసుకుంటారు. కార్యాలయంలో వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. అవసరమైన వారికి సహాయం చేయండి. జీవిత భాగస్వామిపై ప్రేమాభిమానాలు పెరుగుతాయి. ప్రతి విషయంలో వారితో సంప్రదిస్తారు. ఆంజనేయ స్వామిని స్మరించండి. మొత్తంగా ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు రాశి వారికి విశేష శుభకాలం. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. అదృష్టం వరిస్తుంది. నిరంతర కృషితో విజయాలు సాధిస్తారు. లక్ష్యాన్ని త్వరగా చేరుతారు. ఆనందించే అంశాలు ఉంటాయి. ధనలాభం ఉంటుంది. ఉద్యోగ ఫలితం శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారంలో బ్రహ్మాండమైన ఫలితాలు ఉన్నాయి. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి. శుభవార్తలు వింటారు. ఉద్యోగానికి సంబంధించిన కొత్త అవకాశాలు వస్తాయి.
ఆరోగ్యం బాగుంటుంది. ఆదాయం మెరుగుపడుతుంది. ఈరోజు ప్రేమికులకు ప్రత్యేకంగా ఉంటుంది. కార్యాలయంలో పదోన్నతులు లేదా జీతం పెరిగే అవకాశం ఉంటుంది. తీవ్ర ఉత్సాహంతో ఎలాంటి చర్యలు తీసుకోకండి. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండండి. స్నేహితులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. అధికారులతో గౌరవించబడతారు. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకుంటారు. అనారోగ్య బాధలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. కామర్స్, బ్యాంకింగ్, ఆర్థిక రంగ నిపుణులకు సమయం బాగుంది. ఇళ్లు మారే అవకాశం ఉంది. మీకు ముఖ్యమైన విషయంలో కీలక సమాచారాన్ని తెలుసుకుంటారు. ఆకస్మిక ధనలాభం పొందే సూచనలు ఉన్నాయి. ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. కొన్ని అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. పూర్వం మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. స్టాక్ మార్కెట్లో వ్యాపారాల్లో పెట్టిన పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. ఎవరికీ ఉచిత సలహాలు ఇవ్వవద్దు. విద్యార్థులు చదువులో బాగా కష్టపడాల్సి ఉంటుంది. శివారాధన శక్తినిస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఇష్ట కార్యసిద్ధి, శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో అనుభవం లభిస్తుంది. సాయంత్రం సమయంలో కుటుంబంతో గడుపుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. పిల్లల చదువు గురించి ఆందోళన చెందుతారు. శ్రమ ఫలిస్తుంది. విజయావకాశాలు పెరుగుతాయి. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం. పలు మార్గాల్లో అభివృద్ధిని సాధిస్తారు. బంధువుల ద్వారా ఆనందం కలుగుతుంది. మిత్రులతో ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. ఒక పని విజయాన్ని ఇస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. పనులు పూర్తవడానికి కొద్దిగా ఎక్కువగా తిరగాల్సి ఉంటుంది. ఉద్యోగంలో కొంత శ్రమ ఉంటుంది. మీ తోటి ఉద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తారు. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభిస్తుంది. అనుకోకుండా కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆకస్మిక ధన నష్టం జరగకుండా జాగ్రత్త పడడం మంచిది. చిన్న చిన్న విషయాలకు మనస్తాపానికి గురి కాకపోవడం మంచిది. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని విందులో పాల్గొంటారు. వివాహ సంబంధాల కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. వ్యాపార, స్వయం ఉపాధి, న్యాయ, పోలీస్, మిలిటరీ రంగంలో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో జాగ్రత్తగా ముందుకు వెళ్లడం మంచిది. మీరు చేసే పనుల్లో పెద్దల ఆశీస్సులు పొందుతారు. మతపరమైన కార్యక్రమాలపై ఆసక్తి ఉంటుంది. ప్రభుత్వ కార్యకలాపాలు పూర్తవుతాయి. కుటుంబ అవసరాలను తీర్చగలుగుతారు. ఖర్చులు తగ్గించుకుంటారు. ఇష్టదైవాన్ని స్మరించుకోవాలి. మొత్తంగా ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు రాశి వారికి ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. అద్భుతమైన కార్యసిద్ధి ఉంటుంది. వ్యాపార లాభం ఉంది. ధార్మిక చింతనతో ముందుకు సాగండి. లక్ష్యంపైనే దృష్టి నిలపండి. అనవసరపు విషయాల గురించి ఎక్కువగా ఆలోచించద్దు. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. కుటుంబ పరంగా బాగుంటుంది. పూర్వపుణ్యంతో ఒక సమస్య నుంచి బయటపడతారు. జీవిత భాగస్వామి మద్దతుతో ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మీకు చాలా సంతోషంగా ఉంటుంది. ప్రత్యర్థి విమర్శలపై శ్రద్ధ చూపవద్దు. ఆర్థిక విషయంలో కొద్దిగా శ్రద్ధ వహించండి. మీ గౌరవం పెరుగుతుంది. ఆధ్యాత్మిక పనులపై ఆసక్తి ఉంటుంది. విద్యార్థుల దృష్టి చదువుపై ఉంటుంది. అవసరం లేని ఖర్చులను నియంత్రించగలుగుతారు. జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు. మార్కెటింగ్తో సంబంధం ఉన్న వ్యక్తుల టార్గెట్ల గురించి ఎక్కువ ఆలోచిస్తారు. ప్రభుత్వ పనులు ముందుకు సాగుతాయి. ఆస్తి విషయాల్లో పురోగతి ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండండి. ఆదాయపరంగా, ఆరోగ్యపరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ప్రయత్న కార్యాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఒక ముఖ్యమైన పని పూర్తి కావడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి ప్రతిష్టలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు. పెండింగ్లో ఉన్న పనుల్లో చాలా భాగం పూర్తవుతాయి. ఇల్లు కానీ స్థలం కానీ కొనే అవకాశం ఉంది. మీ దగ్గర గతంలో డబ్బు తీసుకున్న వారు తిరిగి తెచ్చిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు చదువులో సులభంగా పురోగతిని సాధిస్తారు. ప్రేమలో ఉన్నవారు ముందడుగు వేస్తారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. స్వయం ఉపాధి వారికి, చిన్న వ్యాపారులకు అభివృద్ధికి అవకాశం ఉంది. అనుకోకుండా ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. స్నేహితులను కలుస్తారు. వ్యసనాలకు దూరంగా ఉండండి. ఇష్టదేవతా స్మరణ ఆనందాన్ని ఇస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.